దేవాతి దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకుందామని కొద్ది దినముల నుంచి మనం ఒకే అంశం నుంచి ధ్యానిస్తున్నాం. ఈ యొక్క అంశము లార్డ్స్ ప్రేయర్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. ఇది ఈరోజు అంశం. అనుదినాహారం నిన్నటి వరకు లేకంటే గడిచిన వారం వరకు మా అనుదినాహారము నేడు మాకు దయచేయమనేది మనం ధ్యానించాం. ఈ దినము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములు క్షమించమును అన్నటువంటి అంశం పైన మనం ధ్యానిస్తున్నాం ఈ దినం. మరి అపరాధములు అంటే ఏమిటి? కానీ మీకు మత్తయి సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయంలో రుణములు అని చెప్పేసి ఉంటుంది. మాకు రుణపడి ఉన్న వారి ఎడల మా రుణములను క్షమించినట్లు, ఇతరుల రుణములు క్షమించినట్లు మా రుణములను కూడా క్షమించుము అని చెప్పేసి మత్తయి సువార్తలో మనకు ఉంటుంది. కానీ అక్కడ దాని టెక్స్ట్ తీసుకుంటే రుణము అనగా ఇతరులకు అచ్చిపడి ఉండుట. 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే మీరు ఇలా ప్రార్థన చేయండి. యేసు చెప్తున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించమనుంది. ఇక్కడ రుణములు బదులు ఇంకో అపరాధములు అని కూడా అర్థం వస్తుంది. రుణం అనగా అపరాధం. మనము ఇతరుల పక్షాన ఇతరులు మన ఎడలో ఏమైనా అపరాధం చేస్తే వారిని మనం క్షమిస్తే మన పరలోక తండ్రి మన యొక్క అపరాధములు క్షమిస్తాడు. మమ్మును శోధంలోనికి తేక దుష్టుల నుండి తప్పించు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించడు. ఇది మనకున్నటువంటి విషయం. మరి ఈ యొక్క విషయంలో అపరాధములు అంటే ఏమిటి, రుణం అంటే ఏమిటి? రుణము అపరాధము రెండు ఈక్వలే. అపరాధము ఎన్ని విధంగా ఉంటుంది? అపరాధానికి కారణములేంటి అంటే ఇతరులు మన ఎడల అపరాధములు మనకు చేస్తున్నారు అంటే మనములను హింసిస్తున్నారు, లేకపోతే మనల్ని బాధ పెడుతున్నారు, లేకపోతే మన పైన కోపగిస్తున్నారు, లేకపోతే మనం ద్వేషిస్తున్నారు, ఇంకపోతే మనం అనరాని మాటలు అంటున్నారు అన్నటువంటి విషయాలన్నీ అపరాధముల కిందకే వస్తాయి. అందుకని యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కొన్ని ధన్యతల యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఆత్మవిషయమే దీనిలోని వారు ధనులు, పరలోక రాజ్యము మీ వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము, దేవుని నిమిత్తము జనులు మిమ్మును, అంటే ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలని నిశ్చయించుకున్నారో అటువంటి వారి నిమిత్తము మిమ్ములను నిందించడం కాకుండా మళ్ళీ ఏం చేస్తారంట, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగన వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద కూర్చొని ద సర్మన్ ఆన్ ద మౌంట్ అన్నటువంటి విషయాలు ఎంతో గొప్ప విషయాలు తెలియజేశాడు. కాబట్టి దేవుని నిమిత్తం ఎవరైతే దేవుని కోసం ముందుకు వస్తారో, అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో, దేవతలు దేవుళ్ళు అన్నటువంటి వారు ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్నారు. కానీ నిజమైన సృష్టికర్త ఎవరు? ఈ యొక్క సృష్టికి ఆది సంభూతుడు ఎవరు? ఈ సృష్టి అంతా ఎవరి యొక్క ఆజ్ఞ ప్రకారం క్రమము తప్పకుండా నడుస్తున్నది అన్నటువంటి సత్య దేవుని
తెలుసుకోవడం అన్నటువంటిది అది నిజముగా చాలా అదృష్టవంతులు, చాలా కొద్ది మంది మాత్రమే దేవుడు వారిని దర్శించి సత్యదేవుని గురించినటువంటి సత్య సువార్తను తెలుసుకోగలే భాగ్యం చాలా కొద్ది మందికి ఇస్తాడు ఈ లోకం. పరవస్తు చిన్నేశ్వరుని మనందరికీ తెలుసు, ఈ పంచతంత్రం కథలు రాసినటువంటి వ్యక్తి. కానీ ఆయన మనవడైనటువంటి పరవస్తు సూర్యనారాయణ ఇప్పటికి బ్రతుకుంటున్నాడు. మరి ఎక్కడ ఉన్నాడమ్మా? హైదరాబాద్లో బోవరపడ్డ ప్రజలు పెద్ద మందిరం కట్టి మరి టీవీలో ప్రతి గురువారం అనుకుంటాం కదా, బుధవారం రోజు వస్తున్నాడు. మరి ఆయన ఆ రోజులలో మరి ఒరిస్సాలో బరంపురంలో ఆయన 7 సంవత్సరాల పూజారిగా ఇక పౌరోహిత్యం చదువుతున్న రోజులలో కన్యక గర్భము ధరించి కుమారుని కనుడు అన్నటువంటి మాట పైన ఎవరా యొక్క కన్యక కుమారుడు అంటే ఓం శ్రీం కన్యసుతాయ నమః అన్నటువంటి శ్లోకాలు ఉన్నటువంటి అర్థాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మరి అనేక వారి యొక్క పురోహితులను వారి యొక్క పండితులను వారు అడిగి, ఎందుకంటే తనకు లెక్చరర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అడిగితే ఇటువంటి విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మేము చెప్పిందే వినాలి, అంతవరకే కానీ మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు, వ్యతిరేకించకూడదు, ఇవన్నీ తెలుసుకోకూడదు, ఇవన్నీ రహస్యాలు అన్నప్పుడు మరి ఆ యొక్క రహస్యాలు ఒకానొక రోజుల దేవుడే ఆయన బయలుపరిచాడు. మరి ఏ విధంగా అయితే క్రూరుడైనటువంటి సౌలు దమస్కు మార్గంలో యేసుప్రభు శిష్యుల్ని హింసించేందుకు వెళ్తున్నప్పుడు దేవుని దర్శనం ద్వారా క్రూరుడైనటువంటి సౌలు పౌలుగా మారిపోయిన రీతిగా ఒకానొక రోజులో భయంకరమైనటువంటి వేసవి కాలంలో నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ చుట్టుపట్టు మఠము ఆ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపట్టు ఉన్నటువంటి కొన్ని గ్రామాల వారు వచ్చి, అయ్యా పంతులు గారు, సూర్యనారాయణ గారు, మనం యజ్ఞం చేయాలండి, యజ్ఞం చేస్తే కనుక తప్పకుండా వర్షాలు వస్తాయి, మరి యజ్ఞానికి కావాల్సినటువంటి వస్తువులని మా దగ్గర డబ్బులు ఉంది, చేద్దామంటే సరే అని చెప్పేసి మరి ఆ యొక్క శ్రీకాకుళం పట్టణానికి వచ్చి కొంటున్నప్పుడు అక్కడ కొందరు ఒక వ్యాన్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఈ యొక్క పాట పాడుతున్నారు కదా, కన్యక కుమారుని గర్భం ధరించి కుమారుని కనగా లోక పాపం మోసుకొని పోయే ఒక దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి పాట విన్నప్పుడు అరే ఇది నాకు శ్లోకాలలో ఉంది, ఆ శ్లోకాలు అర్థం చెప్పమంటే మా యొక్క పండితులు చెప్పలేదు, సరే అని చెప్పేసి అక్కడే ఆ దుకాణంలో ఆ సామాన్లు ఇచ్చి లిస్ట్ ఇచ్చి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మరి ఆ యొక్క పాట వస్తున్న వైపుగా వెళ్ళి అక్కడ చూస్తే కొందరు అక్కడ పాటలు పాడుకుంటూ దేవుని యొక్క పత్రికలు పంచుకుంటూ ఉన్న సమయంలో వారిది అయిపోయేంత వరకు ఉండి తర్వాత ఈయన వెళ్ళి ఆ యొక్క బైబిల్ వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ యొక్క మీరు పాడినారు కదా కన్యక కుమారుని గర్భం ధరిస్తుంది, ఆయన లోకరక్షకుడు, పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని, ఓం శ్రీం అజుమగాయన మహా అని మా వేదంలో ఉంది, ఓం శ్రీం కన్యసుతాయన మహా ఉంది, ఓం శ్రీం ప్రేం ప్రోం కాయాయన మహా అంటే నీవు రాణిపోయిన వేలాడబడి నీవు లోకాన్ని రక్షిస్తావని ఉంది, మరి మీరు చెప్పినటువంటి సందేశం అంతా నేను విన్నాను, అది ఎక్కడుందయ్యా అని చెప్పేసి అంటే ఆయన వేషధారణ, ఆయన మరి కాషాయ వస్త్రం వేసుకొని మరి వెల్లబాటు ఏం లేకుండా కేవలం ఒక టవల్ మాత్రమే ఉండి నామాలు శ్రీ వైష్ణవుడు కాబట్టి పైన నామాలు ఆ యొక్క పిలిక చూసి, అయ్యా మీరు బ్రాహ్మణ పండితులు అన్నట్టు, అవునయ్యా నేను సూర్యనారాయణ గారి పరవస్తు చిన్నేశ్వరి గారి మనమని నేను అంటే, మరి అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలుస్తాయండి, యెషయా గ్రంథంలో కన్యక కుమారుని గర్భం ధరిస్తుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిద్రవ తండ్రి, బలవంతుడైన దేవుడు, ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వెలిసి మానవుల యొక్క పాపాన్ని పరిహరించే దేవుడుగా వస్తాడని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చెప్తుందయ్యా. అది మీ యొక్క వేదాలు కూడా ఉందా? మాకైతే వేదాలు తెలియదయ్యా, మేము క్రైస్తవులం కాబట్టి బైబిల్ మాత్రమే మాకు తెలుసు అంటే, ఈ మహానుభావుడు వేదాల్లో ఆరితీరినట్టు నిష్ణాతుడుగా వచ్చి ఈ యొక్క బైబిల్ గ్రంథం తీసుకొని వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా ఆ యొక్క టవెల్ చుట్టుకొని సంకల పెట్టుకొని వెళ్ళి ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి ప్రధాన పూజారి కాబట్టి మధ్యరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత లేచి ఆ యొక్క నేతితో ఆ దీపమును ముట్టించి దుకాణాలు అమ్ముతుంటారు, ఏంటి మన కాటన్ తోటి దూదితోటి బత్తీలు, ఆ యొక్క వాటితో ముట్టించుకొని దీపపు వెలుగులో అంటే నేతితో ముట్టించినటువంటి దీపపు వెలుగులో రహస్యంగా గర్భగుడిలో ఆయన బైబిల్ చదువుతూ అనేక మార్లు బైబిల్ చదవంగా ఆయన జ్ఞానగని యేసుప్రభు యొక్క దర్శనం పొందుకున్నటువంటి వాడై మరి ఇంకా ఓపెన్గా బయటకు వచ్చి మరి దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. మరి అట్లా దానికన్నా ముందుగా మరి పరవస్తు ఆర్ఆర్కి మూర్తి గారు, రాయసమ్మ రాధాకృష్ణమూర్తి గారు రేడియోలో టీవీలు రాకుండా రేడియోలో 10 సంవత్సరాలు దేవుని వాక్యం ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు అరటిపండు వచ్చి చెప్పినట్లుగా మనం అందరము చూసినాం. ఆ యొక్క వాక్యమును వినినటువంటి వారు అనేకులు నమ్మి ప్రభువులోకి వచ్చినటువంటి వారు కావచ్చు. తర్వాత మరి ఇక్కడ ముకుంద శర్మ గారు అని చెప్పేసి పొన్నూరులో ముకుంద శర్మ గారు గొప్ప సేవ, ఇప్పటికీ ఆయన బ్రతికే సేవ చేస్తున్నాడు. అనేక బ్రాహ్మణులు మరి దేవుని యొక్క
వేదాలు తెలిసినటువంటి వారు, వేదాల్లో ఉపనిషత్తులో ఉన్నటువంటి యొక్క క్రీస్తు ప్రభు యొక్క మర్మాన్ని తెలుసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మన దేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమ మరి కేరళలో 7 నంబూతిరి బ్రాహ్మణ కుటుంబాలను వారి రక్షించడం వల్ల మన యొక్క భారతదేశంలో మొదటి శతాబ్దంలోనే క్రైస్తవం కొనింది. కానీ చాలామంది అది తెలుసుకోక మరి 19వ శతాబ్దంలో 18వ శతాబ్దం చివరిలో వచ్చినటువంటి యూరోపియన్స్ వల్ల ఈ యొక్క మతము అది పరదేశీయుల మతము, అది పరదేశీయుల మతము మనకు సంబంధం లేదు అని చెప్పేసి అని అపార్థంతో ఉంటున్నారే. కానీ ఇది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సువర్తమానం ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిదే. దీనికి కులము, మతము, జాతి అన్నటువంటి లేదు. కానీ మరి మనకు కూడా మన యొక్క సంప్రదాయ ప్రకారము 12 సంవత్సరాలకు ఒక మార్పు పుష్కరిణి అని వస్తుంది. మరి పరిశుద్ధమైనటువంటి 3 నదుల యొక్క సంగమములో మునిగి తెగిన మన పాపాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఈ యొక్క సంగములో మునుగుతుంటాం. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒక మారు వస్తుంటాయి. మరి ప్రతి సంవత్సరం కూడా పుష్కరాలు కూడా వస్తుంటాయి. మరి అప్పుడు వెళ్ళేసి కృష్ణానది ముఖ్యమైన నదుల్లో మునుగుతూ ఉంటారు, గోదావరిలో. మరి నార్త్ ఇండియా అయితే గంగా, యమున, సరస్వతి అక్కడికి వెళ్ళి మరి వారి పాపాలను ఒప్పుకుంటుంటారు. దానికి సాదృశ్యంగా మరి ఇక్కడ మనకు బాప్తిస్మ యోహాను ఏంటంటే నీటి బాప్తిస్మ ద్వారా, ఒకటి నీటి మూలం ద్వారాను, ఆంటిపోతే ఆత్మ ద్వారాను రక్షించబడితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నటువంటి విషయాన్ని మరి బాప్తిస్మ అన్నటువంటి ఇచ్చాడు. బాప్తిస్మ అన్నటువంటి దానికి మత మార్పిడి అన్నటువంటి కాదు, కానీ మనస్సు మార్పు చెందడం, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని సత్యదేవుని ఆరాధించడం. మరి మనసు మారడం అంటే మనసులో మనకు 2 ఆత్మలు ఉన్నాయి, మంచి ఆత్మ, చెడు ఆత్మ. ఈవిల్ స్పిరిట్ అండ్ గుడ్ స్పిరిట్. దేవుడు మనకు ఆత్మ ఇచ్చినాడు. ఆత్మ మంచి వైపు నడిపిస్తుంటుంది, కానీ ఈవిల్ స్పిరిట్ అన్నటువంటిది చెడు వైపు నడిపిస్తుంటుంది. ఆ చెడును విసర్జించి మంచిని స్వీకరించి హృదయ శుద్ధి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందరు. కాబట్టి సింహాచలం గారు హృదయాన్ని శుద్ధి చేసుకొని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, పరలోక రాజ్యం నేను నా కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆశపడుతున్నటువంటి కుమారుడు. మరి ఒక నపుంసకుడు, గొప్ప సైన్యాధిపతి, సిరియా దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి యెరూషలేములో దేవుని ఆరాధించి మరి వెలుచు ఉన్నప్పుడు ఆ యొక్క పిలుపుకు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు పిలుపుకు ఆత్మ ద్వారా వచ్చినప్పుడు ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళి ఆ యొక్క రథం పైన ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని కలుసుకొని మాట్లాడినప్పుడు అంటాడు, మరి ఏంటయ్యా ఈ ప్రవక్తలాగా చెప్తున్నాడా, లేదా ఎవరైనా గురించి చెప్తున్నా అంటే యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడయ్యా, ఆయన ఈ విధంగా లోకరక్షకుడు అని ఆ యొక్క చెప్పినప్పుడు మరి ఇంకా నాకు ఆటంకం ఏముంది, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వమన్నప్పుడు మరి ఏమైనా ఆలోచించాడా, నాలాగా చెప్పాడా, అయ్యా మేము ఊరికి వెళ్ళండి, ఈ గ్రంథం అంతా చదవండి, పరిశుద్ధ గ్రంథం చదవండి, యెషయా గ్రంథం అంతా చదవండి, చదివిన తర్వాత మళ్ళీ రండి నా దగ్గరికి, అప్పుడు మళ్ళీ నేను బాప్తిస్మం ఇస్తానని ఏమైనా చెప్పాడా ఫిలిప్ గారు? దెన్ అండ్ దేర్, అప్పటికప్పుడే నేడే రక్షణ. మళ్ళీ ఆలోచన చేస్తే ఈ యొక్క రక్షణ దొరకదండి. రక్షణ అన్నటువంటి అప్పుడప్పుడే ఇన్స్టంటే మనకి ఎప్పుడైతే మన హృదయంలో దేవుని పరిశుద్ధాత్మ కార్యం జరిపించబడుతుందో అప్పుడే రక్షణకు మరి మార్గం సుఖమైంది. కాబట్టి నేడే రక్షణ దినము. ఆ యొక్క రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే మరి దాన్ని పొందుకోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మరి రక్షణలోనికి రాకముందు మనం ఎదుర్కోవాల్సినటువంటి విషయాలు. అప్పుడు మనం నిందిస్తూ మరి రేపొద్దున బంధుమిత్రులే సింహాచలాన్ని నిందించవచ్చు. నువ్వు ఎందుకు తీసుకున్నావాయా, ఇది మత మార్పిడి కాదయా అని చెప్పాల్సింది. మత మార్పిడి ఎంత మాత్రం కాదు, నా పేరు మారలేదు. ఎందుకంటే ఉదయకాలంలో క్రిస్ గారు పాట పాడుతున్నారు మరి సండే స్కూల్లో. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, మా తల్లిదండ్రులు ఈ లోపల మాకు పెట్టిన పేరు కాదు, పరలోకంలో దేవుడు నూతనమైన పేరు పెడతాడు అని చెప్పేసి నూతనమైన పేరుతో పిలుచుకుంటాడు. ఈ దినం ఏ దినమైతే ఈ లోకంలో ఈ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఈ పేరు ద్వారా బాప్తిసం తీసుకుంటాడో ఆ దినముననే దేవుడు పరలోకంలో ఒక నూతనమైన పేరును ఆ కుమారునికి లిఖించి పెట్టింటాడు సువర్ణాక్షరాలతో. నీ యొక్క స్థానము, నీ యొక్క సింహాసనము, నువ్వు కూర్చోవలసిన స్థానం ఇది, నా కుడివైపు ఉన్నటువంటి మందలో నీవు చేర్చబడ్డావు నా బిడ్డ అని చెప్పేసి నూతనమైనటువంటి పేరు ఆ కుమారునికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటువంటి యొక్క నిందలు, హింసలు వచ్చినప్పుడు మరి మీరు ఏం చేయాలట? సంతోషించి
ఆనందించండి. అయ్యా నేను మతం మారలేదు, నా మనసు మారింది, మనసు నూతనమైంది, కాబట్టి నేను మారు మనసు కలిగినటువంటి వాడై పరలోక రాజ్యానికి వెళ్ళుటకు నేను సిద్ధపడి ఉంటున్నాను అన్నటువంటి నిశ్చయత కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మీకా గ్రంథంలో మరి ఏమని చెప్తున్నాడు ఒక విషయంలో, నిన్ను బట్టి భయం నొందుదురు అంటున్నాడు. నిన్ను బట్టి భయం నొందురు, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమున్నాడా. క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ. ఇక మీకా ప్రవక్త ప్రశ్న వేస్తున్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు. అయ్యా, మనుషుల యొక్క అపరాధములను, మనుషుల యొక్క అక్రమములను, మనుషుల యొక్క దోషములను పరిహరించి జనులు చేసినటువంటి అతిక్రమముల విషయమై వారిని క్షమించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించిన దేవుడైన నీతో సముడైన దేవుడు ఎవరున్నారా? నేను వేరే గ్రంథాలకి వెళ్ళానండి, వేరే చరిత్రలకి వెళ్ళాను. కానీ ఇక్కడ చరిత్ర ఆధారాలు కొన్ని విషయాలు మనము ధ్యానించక తప్పదు. ఎందుకనగా ఈ యొక్క మీకా ప్రవక్త ఒక ప్రశ్న వేశాడు, నీతో సముడైన వాడు ఎవడున్నాడా అనగా అపరాధములు, మనుషుల అపరాధములను, మనుషుల అక్రమములను, మనుషుల పాపములను క్షమించగలిగినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నాడా ఈ లోకంలో అని ప్రశ్నిస్తున్నాడు. ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప తనను హింసిస్తూ సిలువ వేస్తున్న సందర్భములు కూడా పరలోకములో ఉన్న తండ్రికి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఈ లోకానికి మానవుల రక్షణార్థం వచ్చినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడని తెలుసుకోలేక, ఆయన దైవత్వాన్ని గుర్తుపట్టలేక, దైవ మానవుడుగా దైవత్వము మానవత్వం మిళితమై ఈ లోకంలో జన్మించినటువంటి ఆ యొక్క మెస్సయ్యగా, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండకు వచ్చినటువంటి ఆ యొక్క దేవుని వారు శిలువ వేసి, శిలువకు అప్పగించి, దూషించి, ఉమ్మి వేసి, అవమానపరిచి, కొరడా దెబ్బలు కొట్టి ఆయనను గొల్గతా మార్గం అంతటా తీసుకుని వెళ్ళి ఆ కల్వరి కొండ పైన శిలువ వేసి చంపుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా అయ్యా వీరికి ఏ పాపం తెలియదు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, కాబట్టి పరలోకమున నా తండ్రి యెహోవా దేవా వీరిని క్షమించుము అని క్షమించగలిగినటువంటి గొప్ప బుద్ధి ఈ భూ ప్రపంచములో ఉన్నటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవరికైనా ఉన్నదా అని ఇక్కడ మీకా ప్రవక్త గారు ప్రశ్న వేస్తున్నారు, నేను కాదు. ఇకపోతే తప్పుకు తప్పు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి జూయిష్ కమ్యూనిటీ, ఇస్రాయేలుడు, పాలస్తీనా అన్నటువంటి దేశంలో మరి ఒక యూదులు అన్నటువంటి ఒక జనాంగం నివసిస్తున్నటువంటి ఆ రోజులలో వారికి మోషే ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు ఒక విధి నిర్మించినాడు. పాత నిబంధన కాలంలో దేవుడు మనుషులకు ఒక నియమావళి, ఒక ఉపదేశము, ఒక సూచన, ఒక హెచ్చరిక, ఒక ఆజ్ఞ యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో ఇచ్చాడు. అది ఏమిటి అట్లా అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి వారికి విమోచన కార్యక్రమంలో బానిసత్వములో 430 సంవత్సరముల ఐగుప్తు దాస్యములో ఉన్నటువంటి సందర్భంలో వారి దాస్యత్వము నుంచి, ఫరో యొక్క అధికారము నుంచి వారిని విడుదల చేస్తూ దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చినటువంటి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి పాలస్తీనా దేశానికి వెళ్ళుచున్నటువంటి సందర్భంలో అక్కడ 7 జాతుల వారు భయంకరమైనటువంటి నెఫీయులు, ఫిలిస్తీయులు, మరి 6 అడుగుల జానుడు ఉన్నటువంటి ఆ యొక్క గొల్యాతు లాంటి ఉన్నత దేహులు, మరి ఇశ్రాయేలీల యొక్క యావరేజ్ హైట్ తీసుకుంటే 5 to 5 feet or 5'5", మహా అంటే సౌలు రాజు ఒక 6 feet. కానీ నెఫీయులు అంటే ఉన్నత దేశస్తులు, రాక్షసుల్లాగా 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు ఎత్తుగలిగినటువంటి వారు అక్కడ నివసిస్తున్నారు. వారిని జయించాలంటే వీరికి ధైర్యం కావాలి. కాబట్టి యెహోవా దేవుడు మోషే ద్వారా ఒక సూచన చూపించాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక ఉపదేశం ఇచ్చాడు. ఏమిటి ఉపదేశం అంటే, నీ ఎడలు ఎవడన్నా తప్పు చేస్తే కంటికి కన్ను పంటికి పన్ను. అది ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క సిద్ధాంతం, పాత నిబంధన కాలంలో సిద్ధాంతం. ఎవడైనా నీ కంటి మీద కొడితే వాని ఇంకో కన్ను పీక్ పడేసేసి, ఎవడైనా నీ చెంప మీద కొడితే నువ్వు 2 చెంపలు వాయించు, కంటికి కన్ను పంటికి పన్ను. ఈ నేటికి కూడా మరి
జూయిష్ కమ్యూనిటీ కానీ అరబ్ కమ్యూనిటీ కానీ ఇవే ఫాలో అవుతున్నారు, మోజెస్ లా ఫాలో అవుతున్నారు. మరి కొన్ని కంట్రీస్లో చూస్తే ఏ తప్పు చేస్తే ఆ అవయవం కట్ చేసి పడేస్తున్నారట. బ్రూనే కింగ్ చిన్న రాజ్యం బ్రూనే, చాలా రిచెస్ట్ కంట్రీ బ్రూనే. మన కేపాల్ గారికి ఆ యొక్క బ్రూనే కింగ్ చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంతో ప్రపంచంలో ఉన్న చాలా రిచ్ కంట్రీ. అక్కడ ఇప్పుడు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో అవుతారు. పాపములో ఎవరన్నా పట్టుబడిన స్త్రీ ఉంటే రాళ్లతోటి ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపడం, అది యేసుక్రీస్తు ప్రభువుల వారి కాలంలో కూడా ఫాలో అవుతూ ఉంటున్నారు. ఇప్పుడు అరబ్ కంట్రీలు చూస్తే ఏమైనా తప్పు చేస్తే చేతి నరికేస్తారు వాళ్ళు. వారికి చాలా కార్పొరల్ పనిష్మెంట్స్, చాలా క్రూయల్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి పాపానికి వాళ్ళు చాలా భయపడతారు, దూరంగా ఉంటారు. మరి కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటి సందర్భంలో అంటే నీ శత్రువును ద్వేషించు, నీ శత్రువును క్షమించొద్దు, నీ శత్రువు ఎట్లా పగ తీర్చుకో, నీకు ఎవరైనా అపకారం చేస్తే వారికి ప్రత్యుపకారం చెయ్యి అని చెప్పి ఉన్నటువంటి ఈ యొక్క పాత నిబంధన యొక్క నియమావళిని యేసుక్రీస్తు ప్రభువారు మార్చేస్తున్నాడు. ఏమని మారుస్తున్నాడు? ఇక్కడ మన మీకా గ్రంథంలో చూస్తే 15వ వచనంలోనే స్టార్టింగ్లోనే చెప్తున్నాడు మీకా ప్రవక్త, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు అంటున్నాడు, అయ్యా ఓ ఇశ్రాయేలీలు, నీవు ఐగుప్తు దేశంలో నుంచి నీవు విడుదల పొందుకొని చివరికి పాలస్తీనా దేశానికి వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపరచుదును. మరి ఐగుప్తులో 10 అద్భుతాలు ఏ విధంగా చేసి మిమ్మల్ని విడిపించినాడో ఆ విధమైనటువంటి అద్భుతాలు మళ్ళా నేను చేస్తాను. అన్యజనులు అది చూచి తమ కలిగిన బలమంతో కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు. అయ్యా ఇశ్రాయేలీలకు దేవుడు ఐగుప్తుల్లో ఏ అద్భుతాలు చేసినాడో ఆ అద్భుతాలు ఇశ్రాయేల్ ప్రజలకు చేస్తాను. మిగతా వారు అన్యులైనటువంటి వారు, జ్యూస్ కానటువంటి నాన్ జ్యూస్ కమ్యూనిటీ, అయ్యో మాకింత బలం లేదే, వీళ్ళ దేవునికి ఇంత బలం ఉంది, వీళ్ళ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడే, కాబట్టి మాకు బలం లేదే అని చెప్పేసి వాళ్ళు సిగ్గుపడి నోరు మూసుకుంటారు. అనగా ఫిలిస్తీన్లు అయితేనేమి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 7 జాతీయులైనటువంటి వారందరూ కూడా సిగ్గుపడి నోరు మూసుకొని ఉంటారు. వారి చెవులు చౌడికిపోవును, సర్పములాగన. మరి పాము ఏ విధంగా దాచిపెట్టుకుంటుంది? అది కలుగులో దాచిపెట్టుకుంటుంది. దాచిపెట్టుకొని ఎరువులలో నుండి వచ్చి మన్ను ప్రాప్తారు. ఆ విధంగా సర్ప సంతానము, అన్య జనాంగమైనటువంటి వారు సర్ప సంతానంగా వారు కలుగులలో రహస్యంగా దాచిపెట్టుకొని మట్టిని తింటారు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క శేషమైతే ఏ విధంగా బలపడుతుంది? మన దేవుడైన యెహోవాకు భయపడుచు వతురు, నిన్ను బట్టి భయమునందుదురు. అయ్యా శేషించిన నీవు, దేవుని బిడ్డవైన నీవు, విశ్వాసైన నిన్ను బట్టి అన్యజనులు భయపడుదురు. తన స్వాస్థ్యములో శేషించిన వారిని, దేవుని యొక్క స్వాస్థ్యం, దేవునికి ఒక స్వాస్థ్యం ఉంది, భూలోకంలో దేవుని యొక్క స్వాస్థ్యం ఉంది. అంటే మిగిలినటువంటి వారు దేవుని యొక్క రాజ్యము, అబ్రహామును అన్య జనాంగము నుంచి విగ్రహారాధన కలిగినటువంటి ఆ యొక్క రాజ్యము నుంచి దేవుడు ఎన్నుకొని అబ్రహాం ద్వారా ఒక స్వాస్థ్యమును భూలోకములో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క అబ్రహాము సంతానమైనటువంటి వారిలో అనేకులు నశించిపోగా శేషించినటువంటి వారు, మిగిలినటువంటి వారి యొక్క దోషములను కూడా యెహోవా దేవుడవైన నేను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయంలో వారిని క్షమిస్తూ ఉంటాను. క్షమించుతూ నేను వారికి నాలాంటి సమానమైనటువంటి దేవుడు ఎవరూ లేడు అని చెప్పేసి నేను తెలియజేసుకొనుచు కనికరము చూపుచు సంతోషించువాడు గనక నిరంతరమును నేను కోపపడను అని వారికి ఇచ్చిన ఆజ్ఞలను బట్టి దేవునికి స్తుతియాగం చెల్లించాలి అని చెప్తున్నప్పుడు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి 2వ పాఠ భాగంలోనికి వస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే అక్కడ పేతురు గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన నేను ఎన్ని మార్లు క్షమించవలను? ఎందుకనగా ఈ పేతురు కూడా పాత నిబంధన కాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రం ప్రకారం వస్తున్నటువంటి వ్యక్తి, యేసుప్రభు శిష్యుడే కానీ, ప్రధాన శిష్యుడే కానీ, యేసుప్రభు ముఖ్యుడైన శిష్యుడే కానీ, మరి ఆయన కూడా డౌట్ వచ్చేసింది. మరి ఇవన్నీ మీకా గ్రంథంలో అంతకుముందు జరిగినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర విధులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటొకటిగా తొలగించుకుంటూ వస్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు? అయ్యా ఎవరైనా తప్పు చేస్తే క్షమించండి. ఇప్పుడు మన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చేసినటువంటి ధన్యతలంతా అవే. మరి ఆ ధన్యతల పొండ చేసావు, మరి కనికరించమంటున్నావు, బీదలను కనికరించమని అంటున్నావు, అన్ని రకాలుగా చెప్తున్నావు. మరి ఆ రుణస్థులను క్షమించమంటున్నావు, అపరాధం చేసిన వారిని క్షమించమంటున్నావు, ఎన్ని మార్లు క్షమించాలా అని చెప్పేసి పేతురు అడిగితే ఏమంటున్నాడు? అక్కడ 7 మార్లు క్షమించమని ఉంది కదా,
పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా నా ఏళ్ళ తప్పు చేస్తే గిన ఒక మారు తప్పు చేసి వచ్చి అయ్యా నేను తప్పు చేసిన నన్ను క్షమించు అట్లా అంటే క్షమించమన్నాడు. 2 మార్లు వచ్చేసి తప్పు చేసి మళ్ళీ నేను తప్పు చేసిన క్షమించమని అంటే క్షమించమని, అట్లా 7 మార్లు తప్పు చేస్తే క్షమించమని చెప్పేసి చెప్పాడు కదా. మరి 7 మార్లు దాటిపోయిన తర్వాత కూడా క్షమాపణ చేస్తే ఏముంది? వానికి శిక్ష విధించవలసిందే ధర్మశాస్త్రం ప్రకారం. అందుకోసమే పాత నిబంధన కాలంలో తెలిసి తప్పు చేసినా, ఒకవేళ తెలక తప్పు చేసిపోయినా ఆశ్రయపురములు అని చెప్పేసి ఒక్కొక్క గ్రామానికి ఒక ఆశ్రయపురం పెట్టాడు. ఎవరైనా తప్పు చేసినటువంటి వారు తెలక తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా వెంటనే ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే వాడిని చంపకూడదు. అది కూడా మళ్ళీ మోషే ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి మరి 7 మార్లు తప్పు చేసినటువంటి వారిని మరి క్షమించాలనా లేదా చంపాలనా అంటే యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? 7 మార్ల మట్టుకు కాదు, 77 మార్ల మట్టుకు నీవు వారిని క్షమించుము అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం చెప్తున్నాడు? ఇక్కడ చదివినటువంటి పాఠంలో బాగా జాగ్రత్తగా గమనిస్తే, పరలోక రాజ్యము తన దాసుల లెక్క చూసుకొని గురువు ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పేసి పరలోక రాజ్యం పరలోక రాజుని గురించి చెప్తున్నాడు. చెప్తూ మరి ఒక రాజు ఉన్నాడయ్యా, అంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 2 రుణపడి ఉన్నారు. 2 వ్యక్తులు రుణపడి ఉన్నారు, అంటే అప్పుపడి ఉన్నారు. మొదటి వాడు ఎంత అప్పుపడి ఉన్నాడంట? 10,000 తలాంతులు. తలాంత్ అంటే కింద ఇచ్చింటాడు చూసుకోండి, ఎంత? 3,600 రూపాయలు. ఒక్క తలాంత్ అంటే 3,600 రూపాయలు. మరి 10,000 తలాంతులు అంటే 7,60,00,000 అప్పున్నాడంట. ఏమండి చిన్న అమౌంటా? 3,60,00,000 అప్పుంటే అప్పుడేమన్నా అంటే ఈ రాజు, అయ్యా ఎంతకాలం అని చెప్పేసి నాకు రుణపడి ఉంటావు, ఎంతకాలం అని చెప్పేసి నాకు అప్పు ఉంటావు, నువ్వు మరి అప్పు తీరుస్తావా లేదా చెప్పు, నిన్ను నీ భార్యను నీ కుటుంబాన్ని నీ ఆస్తి అన్నీ తీసుకొని నేను జైల్లో పడేస్తా, న్యాయాధికారులకు అప్పచెప్తానన్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నా అంట, అయ్యా నా ఎడల కొంత సమయం ఏంటి, నన్ను కొంచెం క్షమించండి. కాబట్టి ఆ దాసుడు అయితే సాగిలపడి, అంటే సాష్టాంగ కాళ్ళకు మొక్కి సాగిలపడి మ్రొక్కి, అయ్యా నా ఎడల నీవు ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడండి. అంటే 3,60,00,000 అప్పు నేను క్షమించేస్తానా? ఓ ఇంకా నీకు విడుదల కలిగజేసిన. ఎందుకు? నా తప్పు నా అయ్యా నేను తీర్చలేను, అతనికి తెలుసు తీర్చలేను. సాష్టాంగ పడ్డాడు, కనికరపడండి, నన్ను దయదలచండి, క్షమించండి అన్నప్పుడు ఈ యొక్క యజమానుడు క్షమించాడు. కానీ క్షమించినటువంటి ఈ యొక్క అంటే 3,60,00,000 అప్పు ఉన్నటువంటి ఈ యొక్క దాసునికి ఇంకొక వ్యక్తి రుణపడి ఉన్నాడంట. ఎంత రుణపడి ఉన్నాడంట? 100 దేనారాలు ఇంకొక వ్యక్తి అప్పున్నాడంట ఈ వ్యక్తికి. అంటే దేనారం అంటే ఎంతమ్మా? ₹1/2. అంటే 100 దేనారాలు అంటే ఎంత? ₹50. ₹50 అప్పున్న వాని దగ్గరికి వెళ్ళి వాని గల్ల పట్టుకొని వాడిని తీసుకెళ్ళేసి ఏం చేసినాడంట? పోలీసులకు అప్పచెప్పి న్యాయాధికారులకు అప్పచెప్పి తీసుకెళ్ళి వాని జైలు పెట్టాడంట. ₹50 అప్పు ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళి జైలు వేస్తే నువ్వు ఇంకా ఎంత, ఆయనకు ఎంత అప్పున్నావు? 3,60,00,000 అప్పు ఉన్నటువంటి ఆ ఆసామి, ఆ రాజు, ఆ పరలోక దేవుడు, ఆ పరలోక రాజు ఇంత ఘోరమైనటువంటి నేరమైనటువంటి పాపమంతా ఈ పైన మోసుకొని, ఎవరికి లేని పాపం అంతా ఈ పైన పెట్టుకొని మోస్తూ 3,60,00,000 పాపాలు మోస్తుంటే ఆ పరలోకపు తండ్రి భూలోకానికి దిగి వచ్చి తన ప్రశస్త రక్తం ఇచ్చి నీ కోసము నా కోసము శిలవయాగమై ఆయన రక్తం చేత చిందించి ఆ రక్తం చేత మనం శుద్ధీకరించి మనం క్షమిస్తే మనలో ఇంత పెట్టుకొని ₹50 అప్పును తీసుకొచ్చి జైల్లో పెట్టేసేస్తే ఇది ఏ విధమైన న్యాయంగా ఉంటుంది? కాబట్టి మరి ఏం చేశాడంట? ఈ విషయం ఆ యజమానికి తెలిసినప్పుడు, అయ్యా ఇంత నీకు క్షమిస్తే నువ్వు ఇంత కొద్దిలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు క్షమించలేకపోయినావా అని చెప్పేసి అతని చివరి కాసు చెల్లించే వరకు జైల్లో వేశాడట. కాబట్టి ఇప్పుడు ఏంటి దీనివల్ల నేర్చుకునేది? యేసుప్రభువు చెప్పింది, అయ్యా రుణపడినటువంటి వ్యక్తిని, అపరాధములు చేసినటువంటి వ్యక్తిని, నీ ఎడల తప్పిదము చేసిన వ్యక్తిని నీవు క్షమించుము, అప్పుడు నీ పరలోకంలో నీ తండ్రి కూడా నిన్ను క్షమిస్తాడు అని దీని అర్థం. అంటే క్షమాపణ ఎవరికి వస్తుందండి? సపోజ్ మనం ఏ తప్పు చేయలేదు, ఎవరో ఒక వ్యక్తి మనం దూషిస్తున్నాడు వచ్చి,
రాత్రి వచ్చి మనం ఏదో దూషిస్తున్నాడు, లేదా బాధ పెడుతున్నాడు, లేదా హింస పెడుతున్నాడు, మనం ఊరుకుంటామండి? లేకపోతే ఎక్కడో బయటికి వెళ్తుంటాం, సడన్గా ఏదో వచ్చి మనల్ని పట్టుకొని 4 దెబ్బలు కొడతాడు, అతను ఎవరో మనకు తెలియకపోవచ్చు, కొట్టినాడు, మరి మనం ఏమంటాం? ఎందుకు కొడుతున్నావు అని అడుగుతామా లేదా? ఎందుకు కొడతామని అడుగుతాము. ఆ తర్వాత మరి వాడు ఏదో మరి ఏ కోపంతో ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడో, ఏ విషయం పెట్టుకున్నాడో, ఏ మెసేజ్తో వచ్చాడో, మరి ఏ కక్షతో వచ్చాడో మనల్ని కొట్టాడు. తిరిగి మరి దేవుని బిడ్డలైనటువంటి వ్యక్తులు మనం తిరిగి కొట్టగలమా? కొట్టవాలని చెప్పేసి వస్తే ఏమన్నా మోషే ధర్మశాస్త్ర ప్రకారం తిరిగి కొడదామా? కంటికి కన్ను, పంటికి పన్ను, ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ వెళ్దామా? ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? అయ్యా క్షమించమని చెప్తున్నాడు. నీ అపరాధములన్నింటినీ క్షమిస్తున్నా నేను, కాబట్టి ఇతరుల యొక్క అపరాధాలను కూడా నీవు క్షమించమని చెప్పేసి పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు. మరి నేర్పించకపోతే అక్కడ చూస్తే కినా హౌ మచ్ డు యూ లవ్ మీ, అక్కడ వాక్యం ఉంది, హౌ మచ్ డు యూ లవ్ మీ అంటే ఆయన యేసు ప్రభు ఏం చేసినాడు? హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్స్. ఎంత విశాలంగా హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్స్, దిస్ మచ్ ఐ లవ్ దిస్ మచ్, దెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. అయ్యా ఎంతో విస్తారముగా మానవాళి నిన్ను ప్రేమించి నీకోసం నా ప్రాణం పెట్టినాడు. ఇంతగా ప్రేమించిన, ఇంతగా నన్ను ప్రేమించినది ఎందుకోసమట? నీ రూపము నాలో రూపించటకు. యేసు ప్రభు యొక్క రూపము నీలో, నాలో, మనలో యేసు ప్రభు బిడ్డలుగా, యేసు ప్రభు శిష్యులుగా, యేసు ప్రభు యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా కాబోతున్న మనకు యేసు ప్రభు యొక్క రూపం మనలో రూపించబడి ఉంటుండగా నీవు నీ పొరుగువాడిని, నీ ఎడల అపరాధం చేసినటువంటి వ్యక్తిని, నిన్ను అక్రమముగా దూషించినటువంటి వ్యక్తిని, నీ పైన అక్రమముగా కేసు పెట్టినటువంటి వ్యక్తిని, నీ పైన అక్రమంగా జైలుకు పంపించినటువంటి వ్యక్తిని నీవు క్షమించకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపము నీలో, నాలో ఏ విధంగా రూపించబడుతుంది? మనం అప్పుడు వీఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ ద సన్స్ ఆఫ్ గాడ్. సన్షిప్ పోగొట్టుకుంటాము, కుమారత్వమును పోగొట్టుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన రూపము మనలో రూపించి ఆయన యొక్క గుణగణాలని, క్షమాగుణము, పాప క్షమాపణా గుణాలు మనకు అనుగ్రహిస్తే మన తోటి వారి ఎడల, మనములను హింస పెట్టిన వారి ఎడల మనము వారిని క్షమించకపోతే మన పరలోకపు తండ్రి మన పాపములను క్షమించడు. అది మన ఎడల అపరాధం చేసిన వారి ఎడల నీవు క్షమించకపోతే మన అపరాధం మన పరలోకపు తండ్రి క్షమించడు. మరి మన కంటిలో ఇంత పెద్ద దూలం పెట్టుకున్నాం అంటే ఉపమానం ఏం చెప్తున్నాడు దేవుడు? అయ్యా నీ కళ్ళు కనిపించినటువంటి పాపరోగంతో ఎదుటి వ్యక్తిని చూసి చిన్న తప్పు, అయ్యి నీ కంట్లో నలుసుందే, నలుసు తీసుకో అంటే చిన్నది ఏదన్నా అంటే చిన్న లోపము, చిన్న పొరపాటు, చిన్న తప్పిదం అతనిలో ఏదైనా నువ్వు కనుక్కుంటే మనం వెళ్ళి ఏమంటామంటే మానవ సహజంగా, అరే ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావు, నువ్వు తీసేసుకో అంటే నీకు కనిపిస్తుంది అతనిలో ఉన్నటువంటి లోపము, మరి మనలో ఉన్నటువంటి లోపము. అందుకని నీ కంట్లో ఇంత పెద్ద దూరం పెట్టుకొని ఎదుటి వాళ్ళలో ఉన్న చిన్న నలుసును గురించి నీకు చెప్తున్నావు. మొదలు నీ కంట్లో ఉన్న దూరం తీసేసుకుంటే నీ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రాత్మ అంతా తీసేసుకో. అప్పుడు ఎదుటివాడి యొక్క అపవిత్రాత్మ గురించి నీకెందుకయ్యా? ఆ దాని గురించి క్షమించే గుణము ఆ యొక్క రాజుకే ఉంది, ఆ పరుడొక రాజుకే ఉంది. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు నీతిమంతుడు అన్నటువంటి వాడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఒకే ఒకటి, దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము ఇతరులు క్షమిస్తే మన పాపమును దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రతి క్షణము దేవుని యొక్క సన్నిధానకు మరి విశ్రాంతి దినములు దేవుని దగ్గరికి వస్తుంటున్నాం. కాబట్టి మరి అప్పుడప్పుడు మనకై మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుండాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఏమనింది? నీవు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నీవు ఎవరితోనే కానీ జగడమాడి ఉన్నావా, ఎవరితో కానీ విరోధపడి ఉన్నావా, లేకపోతే అతనితో సమాధాన పడి ఉన్నావా? సమాధాన పడితే నా సన్నిధానానికి వచ్చి నా యొక్క శరీరక్తంలో నీవు పాలిభాగస్తుడు కమ్ము. ఒకవేళ నీలో సమాధానం లేక నీ యొక్క పొరుగువారిని నీవు క్షమించకపోతే నా సన్నిధానానికి వచ్చి నా యొక్క సంభక్తులు పాల్పొంపులు పొందినా కూడా నీకు పాప క్షమాపణ కలగదు అనే ఉద్దేశంతో నేను ఎవరితోనైనా జగడమాడి తినా, కోపపడి తినా, ఎవరిపైన కూడా చాడీలు చెప్తినా, మూర్ఖ బుద్ధి కనపరిచితినా, ఎవరితోనైనాను జగడమాడి ఉండిన ఎడల నా చేతనైన మట్టుకు సమాధాన పడితినా,
లేక మనసులోని ఇంకా ఆ యొక్క రోషము, కోపము, పగ నేను పెట్టుకున్నానా? నేను ఎవరి మీదనైనా అసూయ పడితినా? ఎవరినైనా ద్వేషించితినా? నేను అపవిత్రమైనది ఏదైనానో చేసితినా? అపవిత్రమైన మాటలు పలికితినా? మరి అపవిత్రమైనటువంటి మనసు నేను కలిగి ఉన్నానా? చూపు వల్ల అయితేనేమి, మాట వల్ల అయితేనేమి, క్రియ వలన అయితేనేమి నేను అపరాధములు చేసి ఉంటినా? చూడరాని చూపులు చూచితినా? వినరాని మాటలు వింటినా? మరి భోజన పదార్థ విషయంలో నేను ఏమైనా సందేహించితినా? మరి నేను దేనినైనా దొంగిలించితినా? మరి దేనినైనా నేను అక్రమంగా సంపాదించితినా? ఇటువంటి విషయాలన్నీ మరి నేను ఎవరి విషయంలోనే సనుక్కున్నానా, కొనుక్కున్నానా? మరి ఎవరికైనా కీడు చేసినానా? కీడుకు ప్రతి కీడు ఏమన్నా చేసి ఉన్నానా? మరి యేసు ప్రభువు అన్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు, ఎవరిని హింసించవద్దు, నీవు క్షమిస్తే నీ యొక్క అపరాధులు తండ్రి క్షమిస్తాడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున క్షమాపణ గురిగినటువంటి దినముగా మనం ఆల్ సైన్స్ డే November 1st, November 2nd ఆల్ సోల్స్ డే, November 3rd ఆల్ ఫర్గివింగ్ డే, ఆల్ ఫర్గివ్నెస్. ప్రతి ఒక్కడిని క్షమించండి, ప్రతి ఒక్కరిని క్షమించండి. ఈ దినమున దేవుడు మనకి ఏంటంటే క్షమాపణ గుణం ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఆదివారం November 3వ తారీఖున క్షమించడమే 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 మన యొక్క విధి ధర్మమే ఉంటుంది. దేవుడి యొక్క వాక్యముని దీవించును గాక.